జుట్టు నురిమి గడ్డాన్ని సరిచేసి మేసం మెలేసి దా మేసం మెలేసి ఓటేసి వచ్చాను. ఎందుకో తెలుసా? నా దేశం కోసం నేను చేయగలిగింది అదే. మీరు కూడా దేశం మీద ఎంత రెస్పెక్ట్ ఉన్నా ఆ దేశం కోసం మీ ఓటు ఖచ్చితంగా ఉపయోగించండి. ఉపయోగిస్తారనే నేను అనుకుంటున్నాను. ఇంకోటి, నేను ఓటేసి గెలిపించబోతున్న మన ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎవరైనా, లేదా పైకొచ్చే సీఎం గారైనా కానీ, లేదా వాళ్ళపైన వచ్చే పిఎం గారు కానీ, ఎవరిదైనా ఈ దేశాన్ని బాగుపరచడానికి, ఈ కుల రాజకీయాన్ని చంపేయడానికి మాత్రం ప్రయత్నించండి. దయచేసి ఈ పోస్ట్ కాదు, ఇది నేనే చెప్తున్నా. ఎందుకంటే ఇది మనము భారతదేశంలో ఉన్నాం. ఏ రాజకీయ నాయకుడికైనా ఒకటే నా రిక్వెస్ట్, ఎవరు వచ్చినా పర్లేదు, ఊరిని బాగు చేయండి, జిల్లాని బాగు చేయండి, రాష్ట్రాన్ని బాగు చేయండి, మన దేశాన్ని బాగు చేసేలా ప్రయత్నించండి. నాకు కావాల్సింది అదే. నేను ఉన్నంతకాలం ఎప్పుడు ఓటు 5 సంవత్సరాలకు వచ్చినా 2 సంవత్సరాలకు వచ్చినా ఖచ్చితంగా ఓటు మాత్రం నేను ఖచ్చితంగా వేస్తాను. అందుకే నేను వేస్తాను. నేను అందుకే ఇక్కడికి వచ్చాను. ఓకే, వేశాను. నా ఓటు వేయటం అయిపోయింది. ఇంకా మీకు కూడా మీరు వేసిన ఓటు, దాని తర్వాత మీరు చేయబోతున్నాయి. ఖచ్చితంగా నేను గెలిపించుకున్న ఎమ్మెల్యే ఎంపీలు మీరు. నేను ఓటు వేయకపోయినా, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు వేయకపోయినా మీరు అవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నా దేశాన్ని కాపాడండి. అంతే. జై హింద్.